Good morning students. Already we have started diversity in living world. Our new chapter, diversity in living world. Already we have learned about the leaves and the distance between the nodes and internodes. Already we have learned about seed. Okay. Two types of seeds are seed. One is monocotyledon and dicotyledon. Monocotyledon means one seeded plants and dicotyledon means two seeded. And monocotyledons is mainly seen in grasses and dicotyledons is seen in tall plants, and their leaf arrangement is parallel in monocotyledons, and in tall plants it is reticulate. Okay. So our next topic is monocot and dicot plants. Okay, that means single seeded and two seeded plants. Okay, so here he gave a table. Name of the plant, maize. In maize we can see parallel arrangement of leaf. That means maize leaf will be like this. Okay. Here we will see only one vein. We won't see veinlets. Okay. So this is vein and this vein is containing veinlets. So this type of arrangement of veins is seen in dicot. Okay. So the vein ఈ vein కి కనుక చిన్న హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటే దాన్ని వెయిన్లెట్స్ అంటాము. దీన్ని ఏ అరేంజ్మెంట్ అంటామంటే రెటిక్యులేట్ అంటాము. ఓకే. ఒకవేళ లీఫ్ లో కనుక ఒకే ఒక సింగిల్ లైన్ ఉంటే దాన్ని ఏమంటాము అంటే ప్యారలల్ అంటాము. సో మళ్ళా ఈ ఒక వెయిన్ ఈ వెయిన్లెట్స్ ని మనము చూడము. ఓకే. నెక్స్ట్ ప్యాడీ. ప్యాడీ కూడా ఏంటి గ్రాస్. సో అది కూడా ఏ వెనేషన్ ప్యారలల్ వెనేషన్. ఓకే. నెక్స్ట్ గ్రాస్. గ్రాస్ కూడా ప్యారలల్. ఓకే. నెక్స్ట్ బీన్స్. బీన్స్ కి టూ సీడ్స్ ఉంటాయి. సో రెటిక్యులేట్. బీన్ యొక్క లీఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మనకి ఏముంటాయి? వెయిన్స్ ఉంటాయి. ఆ వెయిన్స్ కి వెయిన్లెట్స్ కూడా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ గ్రీన్ గ్రామ్. సో గ్రీన్ గ్రామ్ కూడా ఏంటి రెటిక్యులేటెడ్. దానికి లీవ్స్ ఉంటాయి. అలాగే గ్రౌండ్ నట్ కూడా రెటిక్యులేటెడ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాట్లీడన్స్. సో ఇక్కడ ఏముంటాయి? ఒకటే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ బీన్స్ లో అయితే టూ ఉంటాయి. టూ సీడ్స్ ఉంటాయి. నెక్స్ట్ బెంగాల్ గ్రామ్ లో కూడా అంతే, గ్రౌండ్ నట్ లో కూడా అంతే ఉంటాయి. ఓకే. మొనోకాటిలిడన్స్ అన్ని ఫైబ్రస్ రూట్స్ ని కలిగి ఉంటాయి. ఓకే. సో గ్రాస్ ని కనుక మనం ప్లగ్ చేస్తే ఎలా ఉంటాయి వాటి యొక్క లీవ్స్? సో ఇలా ఎలా పడితే అలా అరేంజ్ అయిపోయి ఉంటాయి కదా. అదే మనము మ్యాంగో ట్రీని కానీ బీన్ ట్రీని కానీ తీస్తే ఒకే ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ కి రూట్ హెయిర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే ట్యాప్ రూట్ అని చెప్పేసి అంటాము. సో ఇలా కనుక ఉంటే ఫైబ్రస్ అంటాము. ఓకే. ఇప్పుడు టూ సీడెడ్ దాంట్లో ఏం చూస్తాము? ట్యాప్ రూట్ చూస్తాము. ఓకే. Here after completing the activity, we would have established some characteristics of land plants. The plants with two seeded are called as dicotyledons, while those have single seed leaf are called as monocotyledons. So ఇక్కడ మనకి monocotyledons, dicotyledons ఫిగర్స్ ఇచ్చారు చూడండి. సో monocotyl ఎలా ఉన్నాయి? సో డిఫరెంట్ ఆరిజిన్ నుంచి రూట్స్ అనేవి బయటికి రావడం చూసాం. డైకాటిలిడన్ లో అయితే ఒకటే రూట్ ఉంది. ఆ రూట్ కి ఏమున్నాయి? రూట్ హెయిర్స్ ఉన్నాయి. ఓకే. They share some common characteristics like venation. Dicots have reticulate branched while monocots have parallel venation.
సో ఆల్రెడీ నేను చెప్పాను. సో ప్యారలల్ వేరియేషన్ అంటే ఏంటి? ఒకే ఒక వెయిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటే దాన్ని ఏమంటాము? ప్యారలల్ వేరియేషన్ అంటాము. ఒకవేళ ఇలా కనుక అరేంజ్ అయిపోయి ఉంటే దాన్ని ఏమంటాము? రెటిక్యులేట్ అని చెప్పేసి అంటాము. ఓకే. By doing the above activity, we can understand how grouping is done in biology by observing the similarities and differences among diverse group in the sample under study. We will do some similar exercise with the animals now. Okay. So, ఇప్పుడు దాకా plants తో చేసాడు, ఇప్పుడు animals తో. Observation of external characters of insects. Collect housefly, mosquito and dung beetle, butterfly, moth and cockroach from your surroundings. Observe them carefully. Take the help of magnifying glass to have a closer view. Are all the insects of the same size? So అన్ని సేమ్ సైజ్ లో ఉంటాయా? ఉండవు కదా. మస్కిటో ఒక సైజ్ లో ఉంటుంది, హౌస్ ఫ్లై ఒక సైజులో, నెక్స్ట్ కాక్రోచ్, అలాగే మాత్, ఇంకా బటర్ఫ్లై అండ్ నెక్స్ట్ ప్యాడీ బీటల్. ప్యాడీ బీటల్ ఎలా ఉంటుంది? లావుగా పెద్దగా ఉంటుంది కదా. Do they differ in shape? So shape కూడా సేమ్ ఉంటాయా? డిఫరెంట్ గా ఉంటాయి కదా. నెక్స్ట్ చూడండి, నేమ్ ఆఫ్ ద ఇన్సెక్ట్. సో కాక్రోచ్ తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ లెగ్స్ ఎన్ని ఉంటాయి? సో 8 ఉంటాయి. నెక్స్ట్ వింగ్స్ వచ్చేసి 2 ఉంటుంది. కలర్ మెరూన్ కలర్ లో ఉంటుంది కదా. షేప్ వచ్చి ఓవెల్ షేప్. సైజ్ 2 or 3 centimeters. బాడీ పార్ట్స్. సో బాడీ పార్ట్స్ ఏమేమి ఉంటాయి? సో హెడ్ పార్ట్ ఒక సెగ్మెంట్ లా కనిపిస్తుంది, బాడీ పార్ట్ ఇంకొక సెగ్మెంట్ లా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ అదర్ క్యారెక్టర్స్ ఇంకా ఏముంటాయి? ముందు 2 హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ కలిగి ఉంటుంది ఐస్ దగ్గర. ఓకే. వాట్ డిఫరెన్సెస్ డిడ్ యూ అబ్జర్వ్ విత్ రిగార్డ్ టు లెగ్స్? సో అలాగే బీటల్స్ లో కూడా లెగ్స్ ఎన్ని ఉంటాయి? ప్యాడీ బీటల్ లో కూడా అంతే 8 ఉంటాయి. బ్లాక్ కలర్ లో ఉంటుంది. సో దానికి వింగ్స్ ఉంటాయి, దానికి ఏముండదు? ముందు 2 హెయిర్ అనేది ఉండదు. సో డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేది కలిగి ఉంటుంది కదా అది కూడా. సో హెడ్ ఒక సెగ్మెంట్, నెక్స్ట్ బాడీ ఇంకొక సెగ్మెంట్. ఆ బాడీలో మళ్ళా హాఫ్ ఆఫ్ ద పార్ట్ సో ఇలాగ అయిపోయి వింగ్స్ ఇలా వస్తాయి కదా. సో ముందు మౌత్ ఉంటుంది. సో మౌత్ ఏమైనా ఉంటుందా అంటే మౌత్ దగ్గర ఏమైనా హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయా? ఉండవు. అదే కాక్రోచ్ లో అయితే ఉంటాయి. ఓకే. Did you find any 2 insects with same characters if as display in the class? If no, note down the differences in your notebook. So same గా ఉంటాయా? ఏ 2 insects అయినా డిఫరెంట్ క్యారెక్టర్స్ కలిగి ఉంటాయి. ఓకే. Even though all these are insects and you can see that they show several differences, can you find at least one character that is similar to the whole group? What is it? How do you group insects? Would it be based on number of foot segments or number of legs they have? The examples of insects given above are of different species. Hence they show a lot of differences and we say that they are diverse. If we were to compare insects of the same type, that is to say how 2 houseflies will perhaps still find some differences. సరే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం కాక్రోచెస్ ని చూస్తున్నాం. 2 కాక్రోచెస్ ని చూస్తున్నాం. సో కొన్ని కాక్రోచెస్ ఎలా ఉంటాయి? వైట్ కలర్ లో ఉంటాయి, కొన్ని ఏమో మెరూన్ కలర్ లో ఉంటాయి. ఓకే. సో కొన్నిటికేమో హెయిర్ అనేది పొడుగ్గా ఉంటుంది, కొన్నిటికేమో తక్కువ ఉంటుంది. సో వీటి మధ్య షేప్ లో కూడా డిస్సిమిలారిటీ వస్తుంది, సైజ్ లో వస్తుంది, నెక్స్ట్ కలర్ లో కూడా వస్తుంది. సో అన్ని ఇన్సెక్ట్స్ అయినప్పటికీ సో డిఫరెంట్ క్యారెక్టర్స్ ని అవి ఎగ్జిబిట్ చేయడం మనము చూస్తాం. ఓకే. నెక్స్ట్ చూడండి, వేరియేషన్ ఇన్ యానిమల్స్. External characters, variation in humans. Name of the student. So student for suppose Ramesh యొక్క height 5'3" ఉన్నాడు, weight వచ్చేసి 60 ఉన్నాడు, length of 4 finger. సో 4 finger యొక్క length ఎలా ఉంది? సో
అట్లీస్ట్ ఒక 6 to 7 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. పామ్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది? ఒక 3 inches ఉంది. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి నియర్లీ 1 to 6 సెంటీమీటర్ ఉండింది. నెక్స్ట్ అలాగే మిగతా వాళ్ళని కంపేర్ చేస్తే ఈ రమేష్ కంటే హైట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. వెయిట్ లో కూడా చేంజ్ వస్తుంది, 4 finger లెంత్ లో చేంజ్ వస్తుంది, థంబ్ ఇంప్రెషన్ లో చేంజ్ వస్తుంది. నెక్స్ట్ పామ్ లెంత్ లో విడ్త్ లో కూడా చేంజెస్ రావడం మనం చూస్తాం. ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద టేబుల్ ట్రై టు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. విచ్ క్యారెక్టర్ హెల్ప్స్ యూ టు మేక్ ఏ గ్రూప్ విత్ మాక్సిమం ఇండివిజువల్స్? సో సేమ్ హైట్ ఉంటే సో వాళ్ళందరినీ ఒక గ్రూప్ గా చేరుస్తాం కదా. సేమ్ వెయిట్ ఉంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో పెట్టేస్తాం. ఓకే, సేమ్ కలర్ ఉంటే వాళ్ళందరినీ ఒక గ్రూప్ లోకి. సో ఇలాగా ఎక్స్టర్నల్ గా ఏదో ఒక క్యారెక్టర్ ని బేస్ చేసుకొని మనము ఇండివిజువల్లీ గ్రూప్స్ గా చేయడం జరుగుతుంది. విచ్ క్యారెక్టర్ హెల్ప్స్ us టు హ్యావ్ జస్ట్ ఏ సింగిల్ ఇండివిజువల్ ఇన్ ఏ గ్రూప్? సో ఒకవేళ ఎత్తుగా ఉండి బాగా ఫెయిర్ గా ఉంటే సో వాడి యొక్క బాడీ ఆర్గన్స్ యొక్క లెంత్ కూడా బాగా లెంతీగా ఉంటే అండ్ వెయిట్ కూడా అందరితో పోలిస్తే కొంచెం ఎక్కువగా కనిపిస్తే ఏం చేస్తాము? వాడిని ఒక సపరేట్ గ్రూప్ గా మనము ఉంచుతాం. డిడ్ యూ ఫైండ్ సేమ్ అబ్జర్వేషన్ ఇన్ ఎనీ 2 students of your class? May or may not be seen the same observations in a class. Okay, you might have observed that no 2 thumb impressions are alike. It is very specific character of an individual. So మన యొక్క థంబ్ ఇంప్రెషన్స్ నే తీసుకుంటే సో లెఫ్ట్ హ్యాండ్ యొక్క థంబ్ ఇంప్రెషన్, రైట్ హ్యాండ్ యొక్క థంబ్ ఇంప్రెషన్ సేమ్ గా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఏ ఒక్కరికి థంబ్ ఇంప్రెషన్ సేమ్ గా ఉండదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. Is there any other structure in the human body that is unique as a thumb impression? What is it? We have seen variation in animals. Let us see same plants. Variation in same plants. Okay, variation in 2 different neem plants. So ikkada em chesadu 2 different neem plants ni తీసుకున్నాడు. Different neem plants. Okay, length of the stem యొక్క లెంత్ ఇది వచ్చేసి ఒక 10 feet ఉంది, ఇదేమో 8 feet ఉంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీవ్స్. సో ఇన్యూమరబుల్ గా ఉంది. సో ఇది 8 feet ఉన్నప్పటికీ దీని యొక్క బ్రాంచెస్ తక్కువగా ఉన్నాయి. దీని యొక్క లీవ్స్ ఒక 100 లీవ్స్ ని మాత్రమే కలిగి ఉంది. ఓకే, సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద లీవ్. సో దీని యొక్క లీవ్స్ ఏమో నెక్స్ట్ కలర్ ఆఫ్ ద లీవ్స్ ఇవేమో గ్రీన్ అండ్ ఎల్లోగా ఉంది, ఇదేమో పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ మారిసిన్. సో మారిసిన్ ఎలా ఉంటుంది? స్కేలియర్ ఉంది. వెనేషన్ రెటిక్యులేట్ వెనేషన్. ఓకే, సరే చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇదేమో హెల్తీ గ్రో అవుతుంది, ఇదేమో ఇప్పుడిప్పుడే ఎంగర్ వన్ అనమాట. సో దీని యొక్క లీవ్స్ 100 to 1000 ఉంటుంది. దీని అయితే ఇన్యూమరబుల్ గా ఉన్నాయి. ఇవేమో 1 centimeter పర్పుల్ కలర్ అను ఇంకా గ్రీన్ కలర్ లో చూస్తాము. వాటివేమో అది యంగర్ ప్లాంట్ కాబట్టి ఎల్డర్ ప్లాంట్ కాబట్టి గ్రీన్ అను ఎల్లో కలర్ లో చూస్తాము, స్కేలీగా చూస్తాము అండ్ రెటిక్యులేట్ వెనేషన్ ని మనము చూడడం జరుగుతుంది. ఓకే,
So చూడండి, so far we have done some activities to study, appreciate and group the living organisms on the basis of the diversity and variations present in nature. Several exercises have been done to select characters to group organisms on the basis of similarities and differences between them. The presence of differences between organisms of the same species is called variation. సో ఈ రెండింటి మధ్య మనము డిఫరెన్సెస్ ని చూపించాం. సో వీటి మధ్య ఆ డిఫరెన్సెస్ ని చూపించడాన్ని ఏమంటున్నారు, వేరియేషన్ అని చెప్పి అంటున్నారు. వేరియేషన్ బిట్వీన్ డిఫరెంట్ స్పీషీస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద వేరియేషన్ విత్ ఇన్ ఏ స్పీషీస్. సో డిఫరెంట్ స్పీషీస్ యొక్క వేరియేషన్ ని చెప్పడం చాలా ఈజీ, సేమ్ వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చెప్పడం చాలా కష్టం అని చెప్పేసి అంటున్నారు. యాజ్ వీ హ్యావ్ అబ్జర్వ్ సో ఫార్ variation forms a basis for selection of groups, the characters to group of the organisms. Grouping organisms on the basis of certain characters with vary over populations indicating some common lineage of. So ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. సో సేమ్ ప్లాంట్స్ మధ్య డిస్సిమిలారిటీస్ ని చూపించడం చాలా కష్టం. అదే డిఫరెంట్ ఆర్గానిజమ్స్ మధ్య అయితే ఈజీగా చూపించగలం. So, thus classification in biology is the systematic study of organisms present in nature with respect to their evolution. So, evolution ni batti, evolutionary characters ni batti oka plant healthy ga unda leda unhealthy ga unda ani cheppesi cheptamu. Dani dwara oka plant yokka condition ni manamu easy ga చూపించడం జరుగుతుంది. ఓకే.